శ్రవణము అంటే వినడం అని అర్థం. శ్రావణ మాసం అంతా పండుగల మాసం. ఇలాంటి నేపథ్యంలో శ్రావణ మాసం మనం చేయవలసిన ప్రధానమైన నియమం, శ్రావణ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి ప్రధాన ప్రత్యేక సంకష్టహర చతుర్థి అని పేరు. సంవత్సరంలో ఏ మాసంలో ఈ సంకటహర చతుర్థి ప్రారంభం చేయాలి? శుభమస్తు, శ్రీరామ జయం. నేను మీ కాకునూరి. శ్రావణ మాసం ప్రత్యేకం. శ్రవణము అంటే వినడం అని అర్థం. శ్రావణము నూరడం అని అర్థం. శ్రావణ మాసం అనగానే ఇది పండగల మాసం. నభో మాసం అని వేదంలో ఈ మాసానికి పేరు. శ్రావణ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి? శివుణ్ణి పూజించాలి. అలాగే విష్ణువును పూజించేవారు పూజించవచ్చు, ఇష్టదేవతలను పూజించవచ్చు. శ్రావణ మాసం అనగానే శ్రావణ సోమవారాలు శివ అర్చనలు, నభోమాసేందు వాసరే ప్రమాణం. శ్రావణ మంగళవారాలు గౌరీదేవిని పూజించడం, శ్రావణ శనివారాలు వెంకటేశ్వర దీపారాధన, శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని పూజించడం, అందులోనూ వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణిమ హయగ్రీవ జయంతి, రాఖీ పండుగ, శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి కృష్ణాష్టమి, శ్రావణ మాసం అష్టమి తిథి మహాలక్ష్మిని ఆహ్వానించడం, శ్రావణ పంచమి గరుడ పంచమి, నాగపంచమి అన్న పేరు ఈ వ్రతానికి మరొక విధంగాను. ఇలా చూస్తే శ్రావణ మాసం అంతా పండుగల మాసం. చాతుర్మాస్య వ్రత దీక్షలలో అంతర్భాగంగా శ్రావణ మాసంలో పాలు ఆహారంగా స్వీకరించకూడదు. ఇలాంటి నేపథ్యంలో శ్రావణ మాసం మనం చేయవలసిన ప్రధానమైన నియమం వినడం నేర్చుకోవడం. ప్రతి విషయాన్ని వినడం ప్రారంభం చేయాలి. శ్రవణ నక్షత్ర మండల సమీపంలో శ్రీమన్నారాయణమూర్తి దర్శనం ఈ మాసం ప్రత్యేకం కనుక స్వామిని వియన మండలంలో చూడాలి. వాకుడు చెట్టు ఆధారం చేసుకొని స్వామి తల కింద చెయ్యి ఉంచి నిద్రిస్తాడు అని విష్ణు పురాణం వర్ణిస్తుంది. విష్ణువుని గురించి ఈ వర్ణన. అలాంటి స్వామి శ్రావణ మాసం శుక్లపక్షం విదియ తిథిలో కుడివైపు నుంచి ఎడమవైపుకి మరలుతాడు కనుక ఈ శ్రావణ మాసం విదియ నాడు, విదియ తిథి నాడు పడుండే నిమిత్తమే వినియోగించేటటువంటి చాప, దిండు, దుప్పటి, గలీబులు ఇలాంటి వాటిని దానంగా ఇవ్వాలి. పుణ్యబలం పెంచుకోవడం కోసమే వ్రతాలు, నోములు, పూజలు, నియమాలు. ప్రధానం నమ్మకం. రెండు, ఆ నమ్మకానికి విశ్వాసానికి అనుకూలంగా మన ప్రవర్తన. నమ్మకం ఉండాలి అంటారు. ఆ నమ్మకంతో పంచమి నాడు గరుడ పంచమి, జీమూత వాహనుడి స్మరణ, అలాగే అష్టమి నాడు సూర్యారాధన, ద్వాదశి నాడు విష్ణువును స్మరించడం, పౌర్ణిమ నాడు జంధ్యాల పూర్ణిమ, రాఖీ పౌర్ణిమ, యజ్ఞోపవీతం మార్చుకోవడం, వేదాన్ని పూజించడం, సంస్కృత భాషా దినోత్సవం నిర్వహించడం, గురువును పూజించడం, ఇలా ప్రతిరోజు ఏదో ఒక పండగ పేరిట శ్రావణ మాసం అంతా ఉత్సాహాన్ని కలిగించే మాసం అవుతుంది. అన్నింటిలోకెల్లా కూడా తనమాలికమైనటువంటి పండుగ వరలక్ష్మీ వ్రతం. వరాలిచ్చే వరలక్ష్మీదేవిని పూజించడం కదా. కనుక శ్రావణ మాసాన్ని ప్రత్యేక శ్రద్ధతో అనేక వరాలు అందించేటటువంటి వరలక్ష్మీదేవికి సంబంధించిన మాసంగా స్వీకరిస్తూ శ్రీమన్నారాయణమూర్తిని పూజిద్దాం, సోమవారాలలో శివారాధన చేద్దాం అన్నట్టు సంకటహర చతుర్థి, ఈ శ్రావణ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి ప్రధాన ప్రత్యేక సంకష్టహర చతుర్థి అని పేరు. సంవత్సరంలో ఏ మాసంలో ఈ సంకటహర చతుర్థి ప్రారంభం చేయాలి? శ్రావణ మాసంలోనే ప్రారంభం చేయాలి. ముఖ్య సంకష్టి అని పేరు కనుక తెలుసుకున్నాం. ఈ మాసం అంతా కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ సంతోషంగా కాలం గడుపుదాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.